నమస్తే, మా లీడర్ న్యూస్ కు స్వాగతం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6లో భాగంగా ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా కాకినాడ జిల్లా తుని మండలం రామకృష్ణ కాలనీలో పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం 7 లక్షల నిధులతో సీసీ రోడ్లు ప్రారంభించిన తుని శాసనసభ్యులు మరియు ప్రభుత్వ ఎంపీ యనమల దివ్య. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గతంలో వైసీపీ ప్రభుత్వం పింఛన్లు కొంతమందికి మాత్రం ఇచ్చేవారని, ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా పేదలందరికీ పింఛన్లు ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఒకసారి కార్యకర్తలందరూ కూడా గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, అలాగే మా కూటమి నాయకులు, కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. ముందుగా ఒక విషయం చాలా బాగా హర్షించాలి. మనం ఇక్కడ రామకృష్ణ కాలనీలో నాయకుల్ని నిజంగా మెచ్చుకోవాలి. వాళ్ళు మీ అందరినీ ఇంతగా పోగేసి, అలాగే నేను అడగకుండానే వాళ్ళు 3 రోడ్లు వేశారు. ఇక్కడ నేను డోర్ టు డోర్ తిరిగినప్పుడు అసలు రోడ్లు బాగోవన్న విషయం నాకు తెలుసు, కానీ ఏనాడు కూడా వాళ్ళు నా దగ్గరకు వచ్చి రోడ్లు కావాలండి అని అడగక ముందే ఎన్ఆర్జీఎస్ అవకాశం ఎప్పుడైతే వచ్చిందో ఆ అవకాశాన్ని వాళ్ళు అందిపుచ్చుకొని ఎలా అయినా మా ఊరికి, మా ప్రజలకి రోడ్ వేయాలని చెప్పేసి వాళ్ళు రాగానే వాళ్ళు పెట్టుకున్నారు. నేను శాంక్షన్ చేయడం కూడా జరిగింది. నిజంగా నాయకుల్ని నిజంగా నేను మెచ్చుకుంటున్నాను. నేను చెప్పకముందే వాళ్ళు ముందుకొచ్చి మా ప్రజలకి రోడ్లు కావాలని ముందుకొచ్చి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు వాళ్ళు. అలాగే ఇప్పటి వరకు మనం ఎన్ఆర్జీఎస్ ద్వారా 22 లక్షలు కేటాయించడం జరిగింది ఈ గ్రామానికి. అందులో భాగంగానే 3 రోడ్లు వేసుకోవడం జరిగింది మీరందరూ కూడా. అలాగే 4వ రోడ్డు కూడా ఉంది. 4వ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. సీసీ రోడ్, ఆశ్రమం రోడ్, నాకు తెలిసి మటుకు ఆశ్రమం రోడ్ ఇది కూడా శాంక్షన్ అయింది. ఈ రోడ్ కూడా. అలాగే మీరు అందరూ కూడా తెచ్చిన రిక్వెస్ట్ వచ్చేసి మన బరియల్ గ్రౌండ్, కాంపౌండ్ వాల్ బరియల్ గ్రౌండ్ కి, అలాగే డ్రైన్స్, అలాగే 2 సీసీ రోడ్లు, ఇవన్నీ మళ్ళీ ఉమ్మడి కమ్యూనిటీ హాల్ కూడా అడగడం జరిగింది. ఇంకొక విషయం వచ్చేసి ఇప్పుడే మన వెంకన్న గారు చెప్పారు, ఒక 4 పోల్స్ కావాలి మాకు, ఎలక్ట్రికల్ పోల్స్ అని చెప్పారు. 4 కాదు, నేను 5 ఆల్రెడీ శాంక్షన్ చేశాను నిన్న సాయంత్రం మీ ఊరికి. సో ఎలక్ట్రికల్ పోల్స్ మనం ఇక్కడ ఒక పెన్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మీరందరూ తెలుసుకోవాలి, పెన్షన్ మీద రాజకీయాలు చేసిన పార్టీ వైసీపీ. మనము ఇవాళ పార్టీకి అతీతంగా పేదవాడు, అర్హులైన పేదవాడు ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా సరే అతను పేదవాడు, అతను అర్హుడా కాదా అని చూసి వాళ్ళ మనం పెన్షన్లు అందిస్తున్నాం. ఇదంతా కూడా మీరు ఒకసారి గుర్తించాలి. పార్టీకి అతీతంగా ఇవాళ కూటమి ప్రభుత్వం పెన్షన్లు అందజేస్తుంది. నిజంగా మనం అటు చంద్రబాబు నాయుడు గారికి, అటు పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి కూడా మనం అందరం కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు చేసి ధన్యవాదాలు చెప్తారు మీరందరూ కూడా. అలాగే రాబోయే రోజుల్లో కొత్త పెన్షన్ కూడా రిలీజ్ చేస్తారు. ఎవరైతే అర్హులు ఉన్నారో మన పార్టీ నాయకులు కూడా అందరికీ కూడా పెట్టిస్తారు. హౌసింగ్ సైట్లు ఏవైతే ఉన్నాయో ఇదంతా రాష్ట్రం సంబంధించిన ప్రాబ్లం కాబట్టి తప్పకుండా దీనికి సొల్యూషన్ కూడా త్వరగా వస్తుంది. మళ్ళీ నేను మీ రోడ్ ఓపెనింగ్ కి మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా నాయకులందరికీ కూడా సహకరించండి తప్పకుండా. థ్యాంక్ యూ. జై హింద్, జై కూటమి. నాయకత్వం